తిరుగణనాథ దిద్దిద్దిత్తై తిరుగణనాథ దిద్దిద్దిత్తై. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేంద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 6:08 సూర్యాస్తమయం 6:13 తిథి చవితి రాత్రి 10:18 వరకు. నక్షత్రం స్వాతి రాత్రి 1:29 వరకు. వర్జం శేషవర్జంగా ఉదయం 6:43 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:10 నుంచి 10:58 వరకు. మరల మధ్యాహ్నం 3 నుంచి 3:48 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:39 నుంచి 5:26 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం వినాయక చవితి. ఈటీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు విశేషాలలో వరసిద్ధి వినాయక వ్రతం, శివశివా చతుర్థి, ప్రదోషం ఉంది. వరసిద్ధి వినాయక వ్రతం మన పండుగలలో ఆబాల గోపాలము కూడా శ్రద్ధగా చేసుకునేటువంటి పండగ. ఆ ఏకవింశతి పత్ర పూజ, అలాగే ఆ వినాయకునికి కుడుములు నైవేద్యం పెట్టడం, ఆ వ్రత కథ వినడం, ఆ అక్షతలు వేసుకోవడం, ఇవన్నీ కూడా తప్పనిసరి. ఈరోజు అలా వ్రత కథ విని అక్షతలు వేసుకొని వారు నీలాపనిందలను పొందే అవకాశం ఉంది అనే భావాన్ని చెప్తుంటారు చంద్రుణ్ణి చూస్తే. ముఖ్యంగా ఈ వ్రతంతో పాటుగా శివశివ వ్రతం కూడా ఉంది కాబట్టి మనం పార్వతీ పరమేశ్వరులను చక్కగా పూజించుకోవాలి. విశేషించి సాయంకాలం ప్రదోషం ఉంది కాబట్టి శంకరుణ్ణి ఆరాధించుకోవడం, పూజించుకోవడం, అలాగే మారేడుదలాలతో అర్చించటం, అభిషేకించటం, ఇవన్నీ కూడా ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. వీటికి అవకాశం లేనివారు కూడా స్మరణతో ఆయన్ని సంతోషపెట్టవచ్చు. బోళాశంకరుడు కదా, అందుకని ఆయన్ని స్మరిస్తే చాలు ఆనందపడతాడు, అనుగ్రహిస్తాడు. మొత్తం పైన శివపార్వతులను మరియు గణపతిని పూజించుకునే ప్రత్యేక పర్వదినంగా దీన్ని గుర్తించవచ్చు. నేటి ఆణిముత్యాలు. ఎవరి దోషాలు లెక్కించరాదు, ఎందుకంటే మన దోషాలు మరొకరు లెక్కిస్తారు కాబట్టి. జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించగలిగితే కర్మావశేషాలని పూర్తిగా అనుభవించినట్లే. ఈటీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఏన్గుల గుంపులు ఏటి నీటిని పీల్చి
ప్రజలకింటింటికిన్ పంపునట్లు పత్రిలోనున్నట్టి పరమౌషధమ్ములు చిత్తమ్ముపై పనిచేయునట్లు మట్టి బొమ్మల పూజ మహిమలందరికిన్ గట్టిగా మనసులం తట్టునట్లు తెలుగు జనముల మతి శమంతమణియై తెలుగు భాషకు వృద్ధి తెచ్చునట్లు స్వచ్ఛమౌ పండ్లు కూరలు పాలు నెయ్యి తుదకు నైవేద్యమునకైన దొరకునట్లు రైతులే బాధ లేకుండా బ్రతుకునట్లు కరుణతో సిద్ధి గణపతి కావుమయ్యా. ఓ సిద్ధి గణపతి స్వామి, ఏన్గుల గుంపులు ఏటి నీటిని పీల్చి ప్రజలకింటింటికి పంపునట్లు స్వచ్ఛమైనటువంటి గంగా జలాన్ని ఏనుగులు తమ తొండంతో పీల్చి అవి ప్రజలకి ఇంటింటికి కూడా పంపుల గుండా పంపినట్లుగా స్వచ్ఛమైన నీరు మాకు అందేలా అనుగ్రహించు స్వామి. అలాగే పత్రిలోనున్నట్టి పరమౌషధమ్ములు చిత్తమ్ముపై పనిచేయునట్లు ఆ పత్రిలో ఉండే ఔషధ గుణాలన్నీ కూడా మా మనస్సులపైన పనిచేసి ఆ పత్రి నుండి వచ్చే వాసనలు అవి పీల్చిన వెంటనే మా రుగ్మతలు మాయమయ్యేలా అనుగ్రహించు. మట్టి బొమ్మల పూజ మహిమలందరిలో గట్టిగా మనసులం తట్టునట్లు మట్టి బొమ్మలకు పూజ చేయటం వల్ల మనకు మరింత అనుగ్రహం కలుగుతుంది అనే భావం అందరికీ కలిగేలా చూడు. తద్వారా పర్యావరణ పరిరక్షణ కలిగేలా అనుగ్రహించు. తెలుగు జనముల మతి శమంతమణియై తెలుగు భాషకు వృద్ధి తెచ్చునట్లు శమంతమణి ఉన్నది. ఆ శమంతమణి వల్ల ప్రతిరోజు కూడా కొన్ని వందల కిలోల బంగారం వృద్ధి చెందుతూ ఉంటుంది. ఆ శమంతమణి చుట్టూ వచ్చేటువంటి ఆ వెలుగుల వల్ల చుట్టూ ఉన్నటువంటి ఏ పదార్థమైనా సరే, అది రాయి కావచ్చు, ఇనుము కావచ్చు, అది కూడా బంగారంగా మారిపోతుంది. అలా తెలుగు జనముల యొక్క ఈ మతి అది శమంతమణిలా కావాలి. అది నిరంతరం తెలుగు భాషని వర్ధిల్లేలా చేయాలి, భాషను బంగారం చేయాలి. తెలుగు జనముల మతి శమంతమణియై తెలుగు భాషకు వృద్ధి తెచ్చునట్లు అలాగే స్వచ్ఛమౌ పండ్లు కూరలు పాలు నెయ్యి తుదకు నైవేద్యమునకైన దొరకునట్లు నీకు నైవేద్యం చేయటానికి, పిండి వంటలు చేయటానికి కనీసం మంచి స్వచ్ఛమైనటువంటి పాలు పళ్ళు నెయ్యి కూరలు మేము పొందేలా అనుగ్రహించు స్వామి. అక్కడ నుండి అందరికీ అవే అందించాలనేటువంటి బుద్ధి, అందుకునేటువంటి ఆ యోగం మాకు కలిగించు. రైతులు ఏ అప్పు లేకుండా, ఏ బాధ లేకుండా హాయిగా బ్రతికేలా అనుగ్రహించు. ఓ సిద్ధి గణపతి స్వామి, మమ్మల్ని ఈసారి ఈ పండుగకు ఈ విధంగా అనుగ్రహించు. ఓం శ్రీ సిద్ధి గణపతి దేవ్యై నమః. వందే సిద్ధి వినాయకం వందే బుద్ధిప్రదాయకం నటరాజసుతం వందే వందే తం విఘ్ననాయకం. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వాగీశాద్యాः సుమనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం తం నమామి గజాననం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ గణేశాయ నమః.
నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. గణేష చతుర్థి వ్రతం పురస్కరించుకుని ఈ రోజు నుంచి 10 రోజుల పాటు శ్రీ గణేశ గీత అనబడేటువంటి ఒక అద్భుతమైన విద్యా విషయాన్ని చెప్పుకోబోతున్నాం. ఈ గణేశ గీత మాహాత్మ్యాన్ని చాలా విశేషంగా పురాణాలు వర్ణిస్తున్నాయి. ఇది గణేశ పురాణంలో చెప్పబడినటువంటిది. ఈ గణేశ గీత గణపతి స్వయంగా బోధించినటువంటి ఒక గొప్ప విజ్ఞానం ఇది. అయితే మనకు భగవద్గీత పరిచయం, కానీ ఎన్నో గీతలు చాలా చాలా ఉన్నాయి మనకి. మహాభారతంలోనే హంసగీత మొదలైన గీతలు చాలా ఉన్నాయి. ఇక అవధూత గీత, అష్టావక్ర గీత ఇత్యాదులు ప్రసిద్ధి చెంది ఉన్నాయి. ఇంకోవైపు పద్మపురాణంలో శివగీత ఉన్నది, కూర్మ పురాణంలో ఈశ్వర గీత ఉన్నది, దేవీ భాగవతంలో జగదంబా గీత ఉన్నది. గతంలో మనం దేవీ నవరాత్రి సందర్భంగా దాన్ని చెప్పుకున్నాం కూడా. ఇలాగ పురాణాల్లో చాలా చాలా గీతలు కనబడుతూ ఉంటాయి. భగవద్గీతను చూసి ఇవన్నీ పుట్టాయా అని చెప్పడానికి ఆధారం ఏం లేదు. గీత అనేది ఒక పురాణ సంప్రదాయం. గీత అనే మాటకి ఎన్నో రకాల అర్థాలు ఉన్నప్పటికీ స్పష్టంగా చెప్పుకోవాలంటే ఎక్కడ పరమాత్మ జ్ఞానం చెప్పబడుతుందో దాన్ని గీత అంటారు. ఇదే సరైన నిర్వచనం. అంటే బ్రహ్మ విద్యను బోధించేటువంటి బోధని గీత అంటారు. అది ఒక గొప్ప యోగి చెప్పవచ్చు, లేదా సాక్షాత్తు భగవానుడే చెప్పవచ్చు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అన్నట్లుగా బ్రహ్మమును తెలిసినవాడు, బ్రహ్మనిష్ఠుడు చెప్పే మాట కూడా పరబ్రహ్మ యొక్క బోధయే. అందుకు అష్టావక్రుడు, దత్తాత్రేయులు మొదలైన వారు చెప్పినటువంటిది అవి భగవద్గీత సమానమే. ఇవి కాకుండా సాక్షాత్ పరమాత్మయే అవతరించి చేసినటువంటి జ్ఞాన బోధన కూడా గీతలు అని చెప్పడం సంప్రదాయం. ఒకప్పుడు బ్రహ్మలోకంలో పరమేశ్వరుడు హంస రూపంలో అవతరించి అనేక మంది యోగులకు, సనకాదులకు జ్ఞానాన్ని ఉపదేశించినట్లుగా హంసగీతలు మనకు చెప్తూ ఉన్నాయి. అయితే ఎక్కడ చెప్పినా గీతల విషయం మాత్రం ఒకటే. భగవద్గీత చూసినా, శివగీత చూసినా, గణేశ గీత చూసినా ఇందులో ప్రధానమైనటువంటి సారం మాత్రం ఒకటే. అది మన వేద పురాణ శాస్త్రముల యొక్క సారము, అదే హిందూ మత సారము, అదే సనాతన ధర్మం యొక్క సారము. అదేమిటి అంటే పరబ్రహ్మ ప్రాప్తి. ప్రతి జీవుడికి లక్ష్యం పరబ్రహ్మని పొందడం. ఆ లక్ష్యం సాధించే వరకు ఈ గమనంలో ఉన్న అవరోధాలన్నీ తొలగించుకోవడానికి కర్మ మార్గము, ఉపాసన మార్గం మొదలైనవి ఉన్నాయి. ఈ కర్మ మార్గ, ఉపాసనా మార్గ, యోగ మార్గ, జ్ఞాన మార్గాలు ఈ 4ంటిని సమన్వయించి చూపించే గ్రంథమే గీత. కృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీత అయినా అంతే, శివుడు చెప్పిన శివగీత అయినా, అమ్మ చెప్పిన జగదంబా గీత అయినా, ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న గణేశ గీత అయినా ప్రధానాంశం ఇదే. దీనిని వివిధ విధములుగా చెప్తూ ఉంటారు. అయితే గీతా సంప్రదాయం ఎలా ఏర్పడింది అని ఆలోచిస్తే అందరికీ లక్ష్యం ఒకటైనప్పటికీ కూడా జీవ లక్షణాలు వేరువేరుగా ఉంటాయి. ఆ జీవుడి యొక్క పురాకృత సుకృతం బట్టి భగవంతుడిని వివిధ రూపాలతో కొలుచుకుంటూ ఉంటారు. కొందరు గణేశ రూపంతో ఇష్టదైవంగా కొలుచుకుంటే, కొందరు శివరూపంగా, కొందరు సూర్య రూపంగా, కొందరు జగదంబా రూపంగా, కొందరు విష్ణు రూపంగా కొలుచుకుంటారు. ఇలా మనకి 6 మతాలు ఏర్పడ్డాయి, షణ్మతములు అని అంటాం. ఎవరు ఏ ఇష్టదైవాన్ని నిష్ఠగా కొలుచుకుంటే వారికి ఆ ఇష్టదైవంపై మరింత నిష్ఠ కలిగించడం కోసం పురాణాల్లో ఆ ఇష్టదేవత బోధించినట్లుగా గీతని చెప్పారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యాంశం. వ్యాసదేవుడే ఈ 6 మతాల వారికి పురాణాలని 18 రూపాలతో అందించాడు. అందులో గణపతిపై ప్రీతి కలిగినటువంటి ఉపాసకులకి ఆ పరమాత్మని గణపతి రూపంతో ఉపాసిస్తున్నారు గనక ఆ పరమాత్మ జ్ఞానాన్ని గణపతి చెప్పినట్లుగా చూపిస్తాడు ఇక్కడ. అలాగే ఇక్కడ ఆ పరమాత్మ గణపతి రూపంగా చెప్పినదే గణేశ గీత. గణేశ భక్తులు గణేశుని ఉపాసించడం వల్ల క్రమంగా గణేశుని అనుగ్రహంతో ఆ పరబ్రహ్మ జ్ఞానాన్ని పొందుతారు. ఎందుకంటే జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది. ఆ జ్ఞానం రావాలంటే చిత్తశుద్ధి రావాలి. చిత్తశుద్ధి రావాలంటే పరమాత్మ భక్తి కలిగి ఉండాలి. అటువంటి పరమ పవిత్రమైన భక్తులకి పరమాత్మ తనని తాను ఆ జ్ఞానాన్ని అందిస్తాడు. అలాగ గణేశుడు భక్తులకు అందించినటువంటి గొప్ప గీత గణేశ గీత. ఇది తెలుసుకునే ముందు వైష్ణవము, శైవము, శాక్తేయము ఎంత విస్తారంగా ఉన్నాయో అలాగే మిగిలిన 3 మతాలు కూడా అంతే విస్తారంగా ఉన్నాయని తెలుసుకోవాలి. మిగిలిన 3 మతాలంటే సౌరమతం, గాణాపత్యము, స్కాందమతం. 6 మతాల వాళ్ళకి కూడాను వివిధములైన విస్తారమైన గ్రంథ రాశి ఉన్నది. ఎవరు ఏ గ్రంథాలు అధ్యయనం చేస్తే వారికి అదే ప్రమాణం. గణపతి భక్తులకి గణేశ పురాణములు, గణేశ గ్రంథములు, గణేశ శాస్త్రములు ప్రమాణం. ఎవరి భక్తులకు వారి శాస్త్రములు ప్రమాణం. ఇందులో ఏమీ కూడా సందేహించవలసిన పని లేదు. కానీ అన్ని శాస్త్రములు కూడాను ఒకే వేదధర్మం అనే వృక్షానికి కొమ్మలు అనే మాట మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఎప్పుడూ అనుకునే మాట ఇప్పుడు మరీ స్మరించాలి. ఇక్కడ గణపతి అంటే ఏదో విఘ్నాలు తొలగించే దేవుడు అనేటువంటి అభిప్రాయం ఉంటే ముందు దాన్ని తుడిచిపెట్టుకోవాలి. ఆ మాత్రానికే పరిమితి కాదు గణపతి అంటే. గణపతి తత్వం వేద పురాణాల్లో విస్తారంగా చెప్పబడింది. సృష్టి స్థితిలయ కారకమైనటువంటి పరమేశ్వరుడు, శుద్ధ బుద్ధ ముక్తమైనటువంటి పరమాత్మ ఎవడో అతడే గణపతి అని ఉపాసిస్తే అదే గాణాపత్యం.
ఆ గాణాపత్యంలో చెప్పబడే గణేష పురాణంలోని ఈ గీత. దీని పరంపర ఎలా ఉన్నది అంటే ఇది సాక్షాత్తు సూతుల వారికి వ్యాసదేవుడు చెప్పినట్లుగా చెప్పబడుతున్నది. దీని యొక్క ప్రస్తావన వ్యాసదేవుడు సూతునికి చెప్తున్నట్ట. ఎలాగైతే భగవద్గీత సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నట్టుగా ఉన్నదో అలాగే గణేశ గీత వ్యాస మహర్షి సూతుల వారికి చెప్తూ ఉన్నారు. పైగా గణేష పురాణంలో గొప్ప విషయం ఏంటంటే వ్యాసదేవునికి బ్రహ్మదేవుడు గణపతి బీజాక్షరాన్ని ఉపదేశించట. ఆ బీజాక్షర శక్తి వల్ల వ్యాసునికి సరస్వతీదేవి యొక్క కృప లభించి అపురూపమైనటువంటి మహాభారతాన్ని, అష్టాదశ పురాణాలని రచించగలిగారు, వేదాలని వ్యాసం చేయగలిగారు అని మన గణేష పురాణం చెప్తున్నది. గణపతి అనుగ్రహం వల్లనే విద్యలు లభిస్తాయి. ఎందుకంటే సమస్త వేదరాశికి మూలమైంది ఓంకారం. ఆ ఓంకార స్వరూపుడు గణపతి. అందుకే గణపతి ఏ జ్ఞానమైనా ఇవ్వగలడు. ఆయన లౌకికమైన విద్యలు మొదలుకొని పారమార్థికమైన బ్రహ్మ విద్య వరకు గణపతి గురువు. అందుకే కోరిన విద్యలకెల్ల వజ్జవై ఉండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మృక్కెదన్నని సంప్రదాయ సిద్ధంగా తెలుగువారు నమస్కరించుకుంటారు. కోరిన విద్యలకెల్ల వజ్జవై, వజ్జ అంటే గురువు అని అర్థం. విద్యలకెల్ల గురువు ఆయన. గురువునాం గురువు గణపతికి. పై గణపతి గురు ఈ రెండు శబ్దములు గకారంతోనే ఉంటాయి. అందుకే గణపతే బ్రహ్మ విద్య గురువు, ప్రణవస్వరూపుడు. అలాంటి ప్రణవస్వరూపుడైన గణపతి బోధ చేసేడా అది తప్పకుండా సార్థకం అవుతుంది. అంత పవిత్రమైనది ఆ గణపతి చెప్పిన గీత. దాన్ని వ్యాసుల వారు సూతుల వారికి చెప్తూ ఉన్నారు. ఇది 11 అధ్యాయాలతో ఉన్నది ఈ గణేష గీత. ఇందులో యోగ మార్గాన్ని, కర్మ మార్గాన్ని, ఉపాసనా మార్గాన్ని, వేదాంత మార్గాన్ని అన్నిటినీ సృష్టిపరుస్తాడు. ముందుగా జీవుడి యొక్క లక్ష్యం ఏంటో ప్రస్తావన చేస్తాడు. అది పొందడానికి ఏం చేయాలో చెప్తారు. ఇంత పద్ధతిగా ఉంటుంది 11 అధ్యాయాలు. విస్తారమైన గ్రంథం ఇది. అయినప్పటికీ మనం ఈ 10 రోజుల్లో దాన్ని క్లుప్తీకరించి సారాన్ని తెలుసుకోబోతున్నాం. ఇది గణపతి అనుగ్రహంగా భావిద్దాం. సూత పౌరాణికుడు వ్యాసుడిని అడుగుతూ ఉన్నాడు. అష్టాదశ పురాణోక్తమృతం ప్రాశితం త్వయ తతోతి రసవత్పాతమిచ్చామ్యమృతముత్తమం. ఓ వ్యాసదేవ, నీ దయవల్ల నేను అష్టాదశ పురాణ సారాన్ని తనివి తీరా ఆస్వాదించాను. ఇప్పుడు నాకు అతిరసవత్ అంటే అత్యంత సారవంతమైనటువంటి అమృతపానం చెయ్యాలనుంది అన్నాడు. అమృతము అంటే శాశ్వతమైనటువంటి జ్ఞానము అని అర్థం. అది నాకు పానం చేయాలనుంది. ఏ దివ్యమైన అమృతం లభిస్తే మానవుడు బ్రహ్మభావాన్ని పొందుతాడో అమృతాన్ని నాకు ఉపదేశించు అన్నాడు. ఏనామృతమయో భూత్వా పుమాన్ బ్రహ్మామృతం యతః యోగామృతం మహాభాగా తన్మే కరుణయావధ. ఇక్కడ బ్రహ్మభావము అంటే మోక్షము అని అర్థం. మోక్షం దేనివల్ల లభిస్తుందో ఆ దివ్యమైనటువంటి అమృత యోగాన్ని నాకు చెప్పు అని సూతుల వారు అడిగితే వ్యాసుల వారు చెప్తున్నారు. ఇప్పుడు నేను నీకు చెప్పబోయే ఈ అమృత విద్య సాక్షాత్తు గణపతి ఉపదేశించాడు. ఎవరికి ఉపదేశించాడనే విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు. అత గీతాం ప్రవక్ష్యామి యోగ మార్గ ప్రకాశిని నియుక్త పృచ్ఛతే సూత రాజ్ఞే గజముఖేనయా. గణపతి జగద్రక్షణ కోసం వివిధ అవతారములు స్వీకరించినట్లుగా పురాణాలు మనకు చెప్తున్నాయి. గణపతి సాక్షాత్ యజ్ఞస్వరూపుడు, ఇది తెలుసుకోవాలి. అందుకే యజ్ఞారంభంలోనే గణానాం త్వా గణపతిగం హవామహే నమస్కారం చేసుకుని యజ్ఞస్వరూపుడైన ఆయన్ని సమస్త దేవతాశక్తులతో మంత్రశక్తులతో ఆ యజ్ఞభూమికి రమ్మనమని ముందు ప్రార్థించి ఆరాధన చేస్తారు. ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే యజ్ఞమంతా పూర్తయ్యాక పూర్ణాహుతి చేస్తారు. ఈ పూర్ణాహుతి సమయంలో పూర్ణం బూరెలను చేయడం తెలుగువారికి అలవాటు. ఈ పూర్ణాన్నే మోదకములు అని కూడా ఉంటారు, గుండ్రని ఆకారంలో ఉంటాయి. ఈ లడ్డు, పూర్ణము, ఉండ్రాళ్ళు ఇవన్నీ కూడా పూర్ణతత్వాన్ని చెప్తాయి. యజ్ఞం యొక్క పూర్ణ ఫలం ఆ స్వరూపంలో కనబడుతుంది. అది ఆనంద రూపమైంది కనుకనే యజ్ఞస్వరూపుడైనటువంటి ఆ గణపతి. అలాంటి ఆ గణపతి లోకరక్షణ కోసం వివిధ విధములుగా అవతారములు ధరించి అసుర సంహారం చేసినట్లుగా గణేష పురాణము, బ్రహ్మవివృత్త పురాణము, ఇతర పురాణాల్లో గణేష లీలలు చాలా చెప్పారు. అలా ఒకప్పుడు వరేణ్యుడు అనేటువంటి ఒక రాజు తపస్సు చేయగా లోకరక్షణ కోసం గణపతి అతనికి పుత్రుడిగా ఉద్భవించాడని గణేష పురాణం చెప్తున్నది. అప్పుడు వరేణ్యుడు ఆ గణపతిని శరణు వేడి జ్ఞానాన్ని ప్రార్థించాడని, అప్పుడు గణపతి వరేణ్యుడికి గణేష గీతని చెప్పాడని చెప్తున్నది. ఇక్కడ వరేణ్యుడు గణపతిని అడుగుతూ ఉన్నాడు. విఘ్నేశ్వర మహాబాహో సర్వవిద్యా విశారద సర్వశాస్త్రార్థ తత్వజ్ఞ యోగం మే వక్తుమర్హసి. ఇది ప్రశ్న. విఘ్నేశ్వర, సర్వశాస్త్రార్థములు తెలిసినటువంటి సర్వ విద్యా పండితుడా అనగా ఇక్కడ జగద్గురు అని అర్థంలో బోధిస్తున్నారు. అటువంటి ఓ స్వామి, యోగం మే వక్తుమర్హసి, నాకు యోగం గురించి వివరంగా చెప్పండి అని అడిగాడు. ఇక్కడ యోగమే అడిగాడు. ఎవరికైనా కావాల్సింది యోగమే. అందుకే భగవద్గీత అంతా కూడా అధ్యాయాలు యోగం పేరుతో విభజన చేశారు. యోగము అంటే ఉపాయము అని ప్రధానమైన అర్థం.
ఏ ఉపాయం వల్ల మానవుడు తరిస్తాడో ఉపాయాన్ని చెప్పమని ఒకటి అర్థం. ఇంకోటి యోగం అంటే జ్ఞానం అని అర్థం. ఏ జ్ఞానం తెలుసుకుంటే ఇంకోటి తెలుసుకోవలసిన అవసరం లేదో అటువంటి జ్ఞానాన్ని యోగం అంటారు. ఇక్కడ యోగం చెప్పు అన్నప్పుడు రెండు అర్థాలు ఉన్నాయి. ఉపాయం ఏమిటి, జ్ఞానం ఏమిటి, అదేమిటో నాకు వివరించు అని అడిగాడు వరేణ్యుడు. గణపతి బోధిస్తున్నాడు. ఆ బోధన రేపటి నుంచి మనం తెలుసుకుందాం. సర్వం శ్రీ మహాగణపతి చరణారవిందార్పణమస్తు. महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि. మహాగణపతే నమ. శ్రీ సరస్వత్యే నమ. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. ఈరోజు గణపతి దేవుడి పండుగ. ఈ రోజున భక్తి శ్రద్ధలతో వరసిద్ధి వినాయక వ్రతాన్ని చేసుకోవటం చాలా మంచిది. స్వామి అన్ని కష్టాలను తొలగిస్తాడు, అష్ట కష్టాలను తొలగిస్తాడు. ఆ కొండంత స్వామికి గోరంత పత్రిని భక్తితో సమర్పిస్తే చాలు. మేఘం వర్షాన్ని కురిపించినట్లుగా స్వామి వరాల వర్షం కురిపిస్తాడు భక్తితో చేసినప్పుడు. ఆయన తల్లిదండ్రులు లాగానే లోకరక్షణ కార్యంలో ముందు ఉంటాడు ఎప్పుడు. ఎట్లా పార్వతీ పరమేశ్వరులు ఏ విధంగా లోకరక్షణ చేస్తున్నారో అట్లనే ఈయన కూడా చేస్తుంటాడు. అంటే శివపార్వతులు ఇద్దరూ కూడా జగత్తే శరీరంగా ధరించి ఉన్నారు కాబట్టి ఆ జగత్తులోని పదార్థాలన్నీ గణపతి అయి ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళకే ప్రదక్షిణ చేశాడు కదా, జగత్తు ప్రదక్షిణ చేసుకోమంటే. అందుకని జగత్తే వాళ్ళు అనే విధంగా జగత్తులో ఉండే సర్వజీవుల్ని స్వామి రక్షిస్తున్నాడు అని అర్థమంతే. అందుకే ప్రకృతికి సంబంధించిన వస్తువులంటే ఆయనకు ఎంతో ఇష్టం. వాటిని సమర్పిస్తే చాలు ఆయన తృప్తి చెందుతాడు. మన ప్రతి పండుగలోనూ ఒక అర్థము, పరమార్థము నిగూఢంగా ఉంటుంది. అది అందరికీ మేలు చేసేదిగా ఉంటుంది. కనుకనే మనం ప్రతి పండుగను విధిగా ఆచరించుకొని తీరాలి అనేటువంటిది ఇక్కడ నిర్ణయించారు. అందులో విధి విధానాలను క్రమబద్ధంగా పాటిస్తే ఆయస్సు పెరుగుతుంది, యశస్సు, వాళ్ళ తేజస్సు ఇవన్నీ పెరుగుతాయి. ఈ వినాయక చవితి పండుగలో కూడా మనం ఆచరించుకునే వరసిద్ధి వినాయక వ్రతంలో 51 పత్రపూజ ద్వారా లోకానికి గొప్ప ప్రయోజనం ఉంది. 51 అంటే 21 అని అర్థం. వివిధ రకాల ఆకులతో చేసిన పూజకు స్వామి ప్రసన్నుడవుతాడు. ఎందుకంటే ప్రకృతిలోనే ఉన్నాడు కాబట్టి ప్రకృతి అంటే ఇష్టం కదా స్వామికి. అందుకని ప్రకృతిని మనం ఏమి చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఆ 21 ఆకులు ఎంతో శక్తి కలవి అనేది తెలుస్తుంది. అవి నగర గ్రామాల్లో గల వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తాయి. ఎందుకు జనం ఊపిరాడేదే ఆ చెట్లు వదిలినటువంటి ఊపిరితోనే కదా మనం ఉన్నాం. భాద్రపద మాసం వర్షాకాలం కదా, వర్షపు నీరు వల్ల అంటురోగాలు పెరుగుతాయి కదా. ఈ ఔషధీ పత్రాలు అంటురోగాలను నివారిస్తాయి. అంటే 21 రకాల ఔషధాల చెట్ల సమిధుల్లో హోమము చేయటం వల్ల కూడా మేలు జరుగుతుంది. హోమ ధూమంతో కల్మషం తొలగిపోయి అంతా శాంతిమయం అవుతుంది. కల్మషం ధూమం అంటే హోమం చేస్తుంటారు, చాలా పెద్ద హోమకుండం వేసి 2 లారీలు కట్టెలు వేయటం కాదు. అక్కడ చాలా క్లుప్తంగా సమిత్తులతో ఆజ్యంతో చేసేటువంటి చిన్న హోమం అది. దాంట్లో వచ్చినటువంటి పొగ చాలా ఔషధియుక్తంగా ఉంటుంది. అంతేగాని ఏదో పెద్ద పెద్ద కట్టెలు తీసుకొచ్చి పెద్ద పెద్ద మొద్దులు వేసి దానికి 2 టిన్నులు డబ్బాలు నెయ్యి పోసి అట్లా పోయటం కాదు. అది ఒక హోమమా అనిపిస్తుంది ఒక్కోపట్టి. అందుకని ఈ హోమం మాత్రం, గణపతి హోమం మాత్రం, అది కూడా ఉన్నాయి, శతయాగాలు చాలా
చేస్తూ ఉంటారు సత్రయాగంతో పెద్ద పెద్ద యాగాలు. అది అట్లా ఉండని, దాని కథ వేరే. కానీ ఈ ఈ ఈ ఒక హోమం అనేటువంటిది ఈ యొక్క ఔషధులు యొక్క రకరకాల ఔషధాల చెట్ల సమిధులతో హోమం చేయటం వల్ల కూడా మేలు జరుగుతుందని చెప్పుకున్నాం కదా. హోమ ధూమంతో కల్ముషం తొలగిపోతుంది, ఆ పొగతో అంతా శాంతిమయం అవుతుంది. ఒకటి మాచీపత్రం, దీనితో అర్చించడం వల్ల చర్మ రోగాలు నివారణమవుతాయి. రెండవది బృహతీపత్రం, బృహతీపత్రంతో పూజించటం వల్ల వాతం, పిత్తం, కఫం, హృదయ రోగాలు నివారించబడ్డాయి. మూడవదైనటువంటి బిల్వపత్రం వల్ల గజ్జి, దురద వంటి రోగాలు పోతాయి. బిల్వం షుగర్ తగ్గటానికి మంచి మందుగా కూడా పనిచేస్తుంది, విషబాధలను నివారిస్తుంది. నాలుగవది గరిక, గరిక వల్ల ముక్కు నుండి రక్తం కారటం, చర్మ రోగాల నివారణమవుతాయి. ఐదవది దత్తూర పత్రం, అంటే ఉమ్మెత్త, దీనివల్ల జుట్టు రాలిపోవటం తగ్గుతుంది, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఆరవది బదరీపత్రం, అంటే రేగువాకు వల్ల అజీర్ణ సమస్యలు నివారణమవుతాయి. ఏడవది అపామార్గం పత్రం, అంటే ఉత్తిరేణి ఆకు, దీనివల్ల విష జంతువుల వల్ల కలిగిన బాధలు నివారణమవుతాయి, పంటి సమస్యలు తొలగిపోతాయి. ఇక తులసి పత్రం ఎనిమిదవది, అంటే దీనివల్ల శ్వాస సంబంధిత రోగాలు కూడా నివారణమవుతాయి. ఇక తొమ్మిదవది చూత పత్రం, అంటే మామిడి ఆకు అని, దీనివల్ల గొంతుకు సంబంధించిన వ్యాధులు నయమవుతాయి. కరవీర పత్రం అంటే గన్నేరు ఆకు, ఇది 10వది, జ్వరం వంటి వ్యాధులు నివారణమవుతాయి. ఇక 11వది విష్ణుక్రాంత పత్రం, దీనివల్ల నరాల బలహీనత తొలగిపోతుంది, జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది, జ్వరాన్ని పోగొడుతుంది. 12వది దాడిమీ పత్రం, అంటే దానిమ్మ ఆకు, దీనివల్ల రక్తం శుద్ధి అవుతుంది, చర్మం కాంతిమయం అవుతుంది, మంచి రంగు వస్తుంది. ఇక 13వది దేవదారు పత్రం, దీనివల్ల మెదడుకు కంటికి సంబంధించిన రోగాలు నయమవుతాయి. 14వది మరువక పత్రం, అంటే దీనివల్ల శ్వాస రోగాలు, హృదయ సంబంధిత రోగాలు కూడా నివారణమవుతాయి. 15వది సింధువార పత్రం, అంటే వావిలి ఆకు అని దీని పేరు, దీనివల్ల వాత రోగాలు శమిస్తాయి. 16వది జాజీ పత్రం, జాజి ఆకు వల్ల ఉత్తేజనం, ఉత్సాహం లభిస్తాయి, నేత్ర వ్యాధులు, చర్మ రోగాలు నయమవుతాయి. 17వది గండకీ పత్రం, దీనినే అడవి మల్లె అంటూ ఉంటారు, ఇది మూర్ఛ రోగాన్ని తగ్గిస్తుంది, కఫం, వాతం వంటి రోగాలను నివారిస్తుంది. 18వది శమీపత్రం, అంటే జమ్మి ఆకు, దీనివల్ల శ్వాస సంబంధిత రోగాలు కూడా నయమవుతాయి, తెల్ల జుట్టు నల్లబడుతుంది. ఇక 19 అశ్వత్థ పత్రం, అంటే రావి ఆకు, ఇది చెడు గాలులను స్వీకరించి మంచి గాలును ప్రసరింపజేస్తుంది, అశ్వత్థ మూలంగా మంచి చదువు లభిస్తుంది, సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. 20వది అర్జున పత్రం, అంటే మద్ది ఆకు, దీనివల్ల కీళ్ల నొప్పులు, హృదయ సమస్యలు నివారణమవుతాయి. చివరిది అర్కపత్రం, అంటే జిల్లేడు ఆకు, దీనివల్ల పక్షవాతం, కుష్టు రోగాలు నయమవుతాయి. ఇలా 21 పత్ర పూజతో ఆరోగ్యానికి సంబంధించిన రహస్యాలు ఉన్నాయి కదా, ఇవి ఔషధులు కదా, వీటి విషయంలో సొంత వైద్యం పనికిరాదు కదా. వైద్యుల సలహాలతోనే వీటి ఉపయోగాన్ని తెలుసుకొని లాభం పొందండి. ఆయుర్వేదిక వైద్యుల దగ్గర వెళితే ఈ ఆకులు కూడా పరిచయం చేస్తారు వాళ్ళు. ఏదేదో పిచ్చి పిచ్చి ఆకులు కొంతమంది చేస్తూ ఉంటారు, ఎక్కువ దొరకలేదు అని చెప్పేసి కూడా. అవి చేసినా పర్వాలేదు, కానీ పిచ్చి ఆకులతో ఇవి 21 తప్ప వేరే ఆకులతో చేస్తే ఏదో భూషణంగా అలంకారంగా ఉంటుంది దేవుడి దగ్గర, అంతేగాని ఉపయోగపడేటువంటి ఈ ఆకులే తీసుకురావాల్సి వస్తుంది. అందుకని మీరు వైద్యుల దగ్గర, అంటే ఆయుర్వేదిక వైద్యుల దగ్గర వెళితే, పెద్దవాళ్ళ దగ్గర వెళితే ఆ చెట్టు పరిచయము, ఆకు పరిచయం కూడా చేస్తారు. ఇప్పటి కాలంలో కొంతమందికి ఆకు చెట్టు పరిచయం తెలియదు, కొన్ని చెట్లే లేవు కదా, అందుకని అది చాలా జాగ్రత్తగా మనం దీన్ని సంగ్రహించాలి. ఇలా 21 పత్ర పూజ చేయటం ద్వారా
అన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. గణపతి స్వామి పరబ్రహ్మ స్వరూపుడు, ఆరోగ్య ప్రదాత కనుక స్వామిని భక్తితో పూజించండి. ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించినవే ఆయనకు పెట్టండి, ఆయన తృప్తి చెందుతాడు. స్వామి అనుగ్రహంతో పిల్లలకు మంచి చదువు వస్తుంది. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః.